నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురుగారు. గురుగారు, అయితే 30 సోమవారం సోమావతి అమావాస్య వచ్చింది. అయితే అన్ని అమావాస్యలు మనం ప్రతి నెల చూస్తూనే ఉంటాం. కాకపోతే ఇది సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీనికి చాలా పవర్ ఎక్కువ అని అంటున్నారు. అయితే ఎందుకని దీనికి ఇంత విశిష్టతగా చెప్తున్నారు? మరి ఇంత విశిష్టత ఉన్న ఈ అమావాస్య రోజు మనం ఏమేం పాటించాలి, ఏ ఏ పూజలు చేయాలి? తప్పకుండా. అంటే సోమావతి అమావాస్య అంటే మనకి అక్కడ అర్థమవుతుంది కదా, సోమవారంతో పాటు వచ్చిన అమావాస్యని సోమావతి అమావాస్య అంటాం అనేది ఉంది. అయితే ఈ సోమావతి అమావాస్య ఎందుకు విశిష్టత సంతరించుకుంది అంటే కనుక దానికి ఒక చిన్న పురాణ కథ ఏంటి అంటే కనుక, ఇక్కడ ఏదైతే దక్షుడు యజ్ఞం తలపెట్టడం, దానికి పార్వతీదేవి అంటే అప్పుడు సతీదేవి అనుకోండి, ఈ పిలవని పేరంటంకి వెళ్ళటం శివుడు వారిస్తాడు, వద్దు వెళ్ళొద్దు మన పిలవలేదు కదా అని చెప్పి. కానీ అప్పటి నుంచే మనకి అది సామెత వచ్చింది, పిలవని పేరంటానికి వెళ్ళి. సో ఆ రకంగా పార్వతి వెళ్తే అక్కడ ఆయన అవమానం చేయటం దక్షుడు శివుణ్ణి పార్వతి. ఆ అవమానాన్ని తట్టుకోలేక పార్వతి అగ్ని ప్రవేశం చేయటం. అప్పుడు శివుడు క్రోధానుడయి తన యొక్క శరీరం ముఖ్యంగా జుట్టు నుంచి వీరభద్రుడు ఉద్భవించాడు అని చెప్పి. అవును. సో ఆ వీరభద్రుడు మొత్తం అంతా కూడా యజ్ఞవాటికి అంతా కూడా తునాతునకలు చేసేస్తాడు. మొత్తం అంతా కూడా ఎక్కడికి పడితే అక్కడ ఈ దక్షుడిని ఏంటి తర్వాత అనేక మందిని విపరీతంగా ఆడుకుంటాడు వాళ్ళతో. సో వాళ్ళందరినీ రకరకాలుగా గాయాల పాలు చేసినప్పుడు ఆ గాయాల పాలు అయిన వాళ్ళలో చంద్రుడు ఒకడు. ఓకే. చంద్రుడికి మరో పేరు సోముడు. అందుకని సోమవారం అనేది వచ్చింది యాక్చువల్ గా. అప్పుడు ఈ సోముడు పాపం వీరభద్రుడు కొట్టిన దెబ్బలకి తాళలేక బాగా బాధపడి ఇబ్బంది పడుతున్నప్పుడు శివుడి దగ్గరికి వెళ్తాడు. ఇలాగా అయింది అంటే అప్పుడు శివుడు రకరకాలుగా ఆయన ప్రార్థిస్తాడు. ఈ చంద్రుడు ప్రార్థించినప్పుడు అది సోమవారం అమావాస్య అయిందిట. ఓకే. అంటే ఆయన ఉపశమనం చెప్పింది సోమవారం అమావాస్య దగ్గరలో ఉంటుంది. అది నువ్వు ఇలాగా వచ్చేది సోమవారం అమావాస్య, నన్ను పూజించి పలానా చదువుకో, అప్పుడు నీకు వచ్చిన ఈ ఆరోగ్యం ఏదైతే దెబ్బలు తగిలాయో వాటన్నిటి నుంచి కూడా ఒక ఉపశమనం లభిస్తుంది ఇది అని చెప్పి ఆయనకు వరం ఇస్తాడు అప్పుడు. అందుకని సోమవారం అమావాస్య అనేది అప్పటి నుంచి వాడుకలోకి రావటం అనేది ఉంది. అంటే ఇక్కడ మనం ఈ ఏదైతే మెయిన్ ప్రధానంగా ఆయనకున్న గాయాల నుంచి మాంచడం కోసం వచ్చినది సోమవతి అమావాస్య. సో అందుకని ఇక్కడ మన గాయాలు ఏవైతే ఉంటాయో, సో మనకి రకరకాల గాయాలు ఉంటాయి. ఒకటికి ఉద్యోగం రాలేదనేదే గాయం, ఇంకో ఆరోగ్యం బాగుండలేదనేదే గాయం. సో ఆ గాయాలన్నీ తీరి మనం మంచి గేయాలు పాడాలి అంటే గనక ఖచ్చితంగా ఈ సోమవతి అమావాస్యని చేసుకోవాలి. ఓకే. సో ఈ సోమవతి అమావాస్యకి ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ గౌరీదేవిని ఆరాధించడం ఒకటి, శివుణ్ణి ఆరాధించడం ఒకటి. సరే ఇవి అందరూ ప్రతి ఒక్కరు చెప్తారు. సో ఎందుకంటే శివుడు కూడా తను ఆరాధించమని చెప్పాడు, అవన్నీ చెప్పాడు. కానీ ఇక్కడ మనం లోతుగా పరిశీలించినట్టయితే కనుక దీని యొక్క ప్రధానమైన ఉదాంతం అంతా కూడా వీరభద్రుడిది. ఓకే. సో మనకి వీరభద్రుడి ఆరాధన అనేది కొంతమందికి తెలుసు, కానీ వీరభద్రుడు చాలా శక్తి సంపన్నుడు. సో అనేక మన శివుడితో పాటుగా ఈ రాక్షస సంహారాలు చేసిన వాళ్ళ వీరభద్రుడు, కుమారస్వామి, వినాయకుడు వీళ్ళు ముగ్గురు కూడా బాగా ప్రముఖంగా కనిపిస్తారు మనకి. సో అందుకని ఇక్కడ మనకి ఏంటంటే అమిత పరాక్రమవంతుడు వీరభద్రుడు కనుక. సరే ఈ దోష పరిహారాలు అనేవి ఏవైతే ఉంటాయో అవి అందరూ కూడా శివుడికి చెప్తారు, గౌరీదేవికి చెప్తారు. మనం కొద్దిగా ఈసారి వీరభద్రుడి మీద దృష్టి పెడతాం. ఓకే. ఎందుకంటే వీరభద్రుడి మీద దృష్టి ఎందుకు పెట్టాలి అంటే గనక ఇందాక చెప్పాను ఆయన అమిత పరాక్రమవంతుడు అని చెప్పి. సో పైగా సులభంగా వీళ్ళు ప్రసన్నమయ్యే వాళ్ళు ఒకళ్ళు. అందుకే మనకి భద్రకాళి, వీరభద్రుడు వీళ్ళందరినీ కూడా కొలిచే వాళ్ళందరూ కూడా ఎక్కువ మందే ఉంటారు. ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ కొంత ప్రాముఖ్యత తగ్గుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ భక్తులు కూడా ఒక్కోసారి సీజనల్ గా ఎక్కువ ఉంటే తక్కువ ఉంటాయి. అవును. అంటే ఒక్కొక్కసారి మనం అయ్యప్పని ఎక్కువ కొలుస్తాం, ఒకసారి సాయిబాబాని ఎక్కువ కొలుస్తూ ఉంటాం, అలా ఉంటాయి. కానీ వీరభద్రుని కొలవటం వల్ల ఏంటంటే మనం పరిశీలించినంత వరకు కూడా కొద్దిగా జటిలమైన సమస్యలు కూడా తొందరగా తీరుతాయి. సో అందుకని వీరభద్రుడిని ఆరాధించడం అనేది మంచిది. పైగా ఇంచుమించుగా మీకు పెద్ద పెద్ద ప్రముఖ దేవాలయాలన్నింటిలో కూడా వీరభద్రుడు ఉంటాడు, కుమారస్వామి ఉంటాడు, గణపతి కూడా ఉంటాడు. అవును. సో
అందుకని అవి దొరికితే ఆ గుళ్ళకెళ్ళి వాళ్ళకి దర్శనం చేసుకోవటం అనేది ఒక పద్ధతి మన సోమవారం నాడు. అవును. కానీ ఇంట్లో వచ్చేప్పటికి ఏం చేయాలి అనేది ఏంటంటే వీరభద్రాష్టకం అని ఉంటుంది. సో అది చదువుకుంటారా చదువుకోండి. కానీ మనం ఎలాగో ఇక్కడ ఒక చిన్న మంత్రం లాంటిది ఇస్తాం. సో ఆ మంత్రాన్ని పఠించితే 108 సార్లు పఠించి ఏదైనా సరే మీకు దొరికితే కనుక నేరేడు పళ్ళు నివేదన చేయాలి. ఓకే. ఒకవేళ నేరేడు పళ్ళు గనక దొరక్కపోతే ఏం చేయాలి అంటే కనుక కొద్దిగా నువ్వులుండలు అది నివేదన చేయాలి. ఈ రకంగా చేస్తే చాలు. నేను చెప్పింది ఏదైతే ఉంటుందో అది 108 సార్లు చదవాలి. సో తర్వాత ఈ 108 సార్లు చదివాక కూడా సాధ్యమైనంత వరకు కనీసం ఒక 40 రోజులు కానీ 60 రోజులు కానీ వృత్తి రోజుల్లో మాత్రం కేవలం 27 సార్లు చదివితే చాలు. ఓకే. ఆ ఒక్క రోజు మాత్రం 108 సార్లు చదవండి. మిగతా రోజుల్లో మాత్రం 27 సార్లు చదవండి చాలు. సరిపోతుంది. మరి గురువు గారు, అమావాస్య రోజు కంటికి కనిపించిన ఎన్నో దుష్ట శక్తులకి శక్తులు వస్తాయి అని అంటారు కదా, మరి అలాంటిది ఈసారి వచ్చే అమావాస్య అత్యంత శక్తివంతమైంది. మరి అలాంటప్పుడు అటువంటి వాటన్నిటి నుంచి కూడా కొంచెం మన జాగ్రత్త మనం చెప్పేది కూడా. అందుకే నేను అతి పరాక్రమవంతుడు అంటే అనేక రకాలైన రాక్షసులను సంహరించడంలో మనం గనక అంటే ఇప్పుడు కొన్ని ఏమంటాం, కొన్ని పురాణాలు కొన్ని కల్పించి ఉండొచ్చు, కొద్ది భాష్యం ఇచ్చేప్పుడు కొంతవరకు వేరే భాష్యాలు ఉండవచ్చు. కానీ నిజాలు అనేది పక్కన పెడితే నిజానికి ఏదైతే లింగ పురాణం ఉంటుందో అందులో ఏదైతే దక్షుడు పక్షాన ఈ విష్ణుమూర్తి ఇలా కొంతమంది ఉంటారు, అవును, శివుడి పక్షాన కొంతమంది ఉంటారు. అక్కడ విష్ణువుని సైతం సంహరించిన వాడు వీరభద్రుడిగా చెప్తాయి లింగ పురాణం ఇలాంటివి. సో అందుకని అంటే మనకి ఇక్కడ నిజాలని వాస్తవాల్ని పక్కన పెడితే ఆయన ఎవరినైనా అంతమొందించగలిగినంత పరాక్రమవంతుడు. సో అందుకని అలాంటిది మనకుండే కష్టాలు నష్టాలు తీర్చడంలో ఆయనకి ఏ పార్టీ. అవును. సో పైగా ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఏదైనా సరే ఈ అమావాస్య అనేది ఎప్పుడైనా సరే సోమవారం కాకపోయినా ఏదైనా సరే అమావాస్య అనేది కొంతవరకు ఈ నెగిటివ్ ఎనర్జీ తొందరగా ఫామ్ అవడానికి. అందుకని అలాంటి నెగిటివ్ ఎనర్జీని మన నుంచి తప్పించుకోవడానికే మనకి మంత్రశాస్త్రం అంతా కూడా అమావాస్య నాటి మంత్ర జపాలు ప్రారంభించనుంది. సో మనం అమావాస్య నాటి మంత్ర జపాలు ప్రారంభిస్తే ఏమవుతుందంటే అలాంటి సైకిక్ శక్తులు మన వైపు ప్రవేశించకుండా ఉండటం అనేది ఒకటి, మన సాధన ఇంకా ముమ్మరంగా సాగటం అనేది ఒకటి. ఈ రకంగా కూడా అది మనకి దోదం చేస్తాయంటే సందేహం లేదు. సో అందుకని మీరు చెప్పినట్టు ఏంటంటే అటు చెడు శక్తులు ఏమైనా ఉంటే ఆ చెడు శక్తులు రాకుండా ఉండటం, అంతేకాకుండా మనకుండే ఏవైనా సరే ప్రధాన జటిలమైన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవటం, అంతేకాకుండా మూడోది కూడా మన ఇంటికి ఉండే ఈ నరదిష్టి నరఘోష ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా పోవటం. అన్నిటికీ చాలా ఉభయతారాకమైనది. ఓకే. సో అది వీరభద్ర ఆరాధన కనుక నమ్మకం ఉండే వాళ్ళు ఎలాగైతే మనం ఈ శివుడి ఆరాధన ఇవన్నీ ఎలా చేస్తూ ఉంటామో వీరభద్రుడి ఆరాధన కూడా చేసుకోవచ్చు. మనకి ఆయన యొక్క ఏమంటాం ఆయన భక్తి చేస్తున్న వాళ్ళు అంటే ఆయన పూజల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది, మంచి అనుభవాలు ఉంటాయి. చాలా తొందరగా ఆయన మహిమలు చూసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు మళ్ళీ కొంతవరకు మరుగున పడ్డాడేమో అనుకుంటున్నా ఈ వీరభద్రుడు. కానీ ఖచ్చితంగా పిలిస్తే పలికే దైవాల్లో ఆయన ఒకడు. అంటే మనకి ఆంజనేయ స్వామిని ఇలా ఎలాగైతే చెప్తూ ఉంటామో అలా తొందరగా ప్రసన్నుడు అయ్యే దైవాల్లో వీరభద్రుడు కూడా ఒకడు. అందుకని ఇవాళ మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఈ మంత్ర జపం అనేది ఏదైతే ఉంటుందో ఓం హ్రీం శ్రీం క్లీం వీరభద్ర ప్రచండ భైరవాయ నమః, వీరభద్ర ప్రచండ భైరవాయ నమః. ఇది చేస్తే చాలా 108 సార్లు. ఇక ఆ రకంగా మనకి దాంట్లోనే ఇటు అమిత పరాక్రమంతుడు కాలభైరుడు ఉంటాడు, ఇటు వీరభద్రుడు ఉంటాడు. సో వీళ్ళిద్దరికి అమావాస్య నాడు మనం కాలభైరవుడిని పూజించడం అనేది, తర్వాత కాళికాదేవిని పూజించడం అనేది, దశమహావిద్యలు పూజించడం అనేది కూడా అమావాస్య చాలా ప్రీతికరం. సో అందుకని మనకి ఈ మంత్రంలో ప్రచండ భైరవుని కూడా చేర్చడం అనేది. సో అందుకని ఇటు వీరభద్రుని ప్రచండ భైరవుని ఇద్దరిని కూడా పూజించడం వల్ల తప్పకుండా మనకి కావాల్సిన మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో ఆ రకంగా చేసుకుంటే తప్పకుండా మన ప్రేక్షకులు ఎంతో కొంత లాభపడతారు అనేది నా ఆశ. నిజంగా గురువు గారు చక్కటి ఒక మంచిగా వీరభద్రుని గురించి ఇంత చక్కటి ఉపదేశం ఇచ్చారు. దాంతో పాటుగా ఒక మంత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి చక్కగా వాటి నుంచి బయటపడతారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురువు.